ఆహ్వానం ఉంటుంది. రమేష్ గారికి నేను కోరుతున్నాను. అన్ని మహబూబ్నగర్లో ఉన్న రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అందరికీ కలిపి కూడా జాగ్గా ఏర్పడి ఈరోజు కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి స్థానిక మహబూబ్నగర్ ఎమ్మెల్యే సార్ కూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారిని వేదికపైకి సాదరంగా ఆనంద్ కుమార్ గౌడ్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి సార్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా అగ్రికల్చరల్ మార్కెటింగ్ ప్రెస్ లీడర్ అన్న సంజు ముదిరాజు గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కాంగ్రెస్ నాయకులు సిరాజ్ ఖాద్రి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కేసీ కో చైర్మన్ హైదర్ అలీ భాయ్ గారిని అదేవిధంగా జేఏసీ అడ్వైజర్ బి పురుషోత్తం గౌడ్ గారిని వేదికపైకి సాదరంగా వేదికపైకి సాదరంగా మీరేం కావాలని కోరుకుంటున్నారో దాని మీద ఆల్రెడీ పెద్ద చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలో చర్చ జరిగింది, చెప్పినాము. ఆర్థిక మంత్రితో కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఈ అంశం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో దీని మీద ప్రభుత్వం తరఫున ఇంకా లోతుగా అభిప్రాయ సేకరణ జరుపుతారు. ఒక మంచి నిర్ణయం వస్తుంది అని చెప్పి ఆశిద్దాం. మళ్ళీ ఒకసారి మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. జై హింద్. ఒక్క నిమిషం సార్. కాబట్టి మాకు 25 సర్వే నెంబర్లో మాకు కనీసం 40 ఎకరాల భూమి ఉంది. దాంట్లో కేవలం 4 గుంటల స్థలాన్ని మా జేఏసీకి కేటాయించవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సార్. దయచేసి ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. సర్వే నెంబర్లో మాకు ఒక 450 గజాలు కానీ 500 గజాలు కానీ ఈ జేఏసీకి, ఎందుకంటే దాదాపు 500 పరంగా స్థల ప్రాబ్లము, తర్వాత జీపీ లేఅవుట్స్ కోసము జీపీ లేఅవుట్ ఇస్తే కూడా జీపీ లేఅవుట్ పర్మిషన్ ఇచ్చి నామ్స్ ప్రకారము 10% ల్యాండ్ ఓపెన్ చేసి అట్లే ఉంచమని, అదే 30 ఫీట్ల రోడ్డు పెట్టమని మేము మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్. ఎందుకంటే పక్కన జీటీసీ లేఅవుట్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. దయచేసి లేఅవుట్ లో ఒక 10%, 20%, 50% వరకు సేల్స్ జరిగిపోయి ఉంది. మిగతా ప్లాట్లు రిజిస్ట్రేషన్ కోసం వెయిటింగ్ లో ఉండే. రిజిస్ట్రేషన్ అప్పుడే స్కీమ్స్ కట్టిన వాళ్ళు కొంతమంది, మరియు రిజిస్ట్రేషన్ కోసం వెయిటింగ్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోలేని పరిస్థితిలో ఆ గత గవర్నమెంట్ ఇచ్చిన జియో వల్ల అర్ధాంతరంగా రిజిస్ట్రేషన్ ఆగిపోయిన సందర్భంలో మొత్తం రియల్ ఎస్టేట్ రంగం అంతా కుప్పగొల్పారు. మనము అప్పుడున్న ప్రభుత్వానికి మరియు ప్రతిపక్షానికి రెడ్డి గారిని సన్మానించాల్సిందిగా చైర్మన్ గారిని అహ్మద్ అలీ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. డిఆర్ గారు మరియు వెంకటేష్ గౌడ్ గారు 2 టౌన్ సిఐ గారుని సన్మానిస్తున్నాం. క్లాస్ ఎంకరేజ్మెంట్ ఉన్నారు. కోదండపాణి గారిని అన్సారీ గారు మరియు శివారెడ్డి గారు సన్మానిస్తారు. కోదండపాణి గారిని అన్సారీ గారు సన్మానిస్తున్నాను.
ఈ కార్యక్రమం జరగడానికి కోదండ రవికిరణ్ గారు సన్మానించారు. బాబు నాయక్ గారు సన్మానిస్తారు. రవికిరణ్ చందన్న పైకి రావాలి. అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శాంతి భద్రతలు కూడా బాగుండాలి. శాంతి భద్రతలు బాగుండాలంటే మళ్ళీ సీసీ కెమెరాలు కావాలి. సీసీ కెమెరాలు వాస్తవమే బాగుంటే నేర నివారణ, నేరాలు లేకుండా ఉంటే, ప్రివెన్షన్ ఉంటే, మంచి డిటెక్షన్ ఉంటే కంపల్సరీగా దాని ఇంపాక్ట్ అనేది రియల్ ఎస్టేట్ రంగం పైన ఉంటుంది. కాబట్టి మీ అందరి కోఆపరేషన్ కావాలి. నేను ఎక్కువ టైం తీసుకోవాలనుకోవట్లేదు. మా విన్నపాన్ని మీరు మన్నిస్తారని నేను కోరుకుంటున్నాను. అంతలా ఒక చేస్తే నగరం చూడండి, నా ఇంట్లో నేను, లేకపోతే నా షాప్ ముందు నేను పెట్టుకుంటా అంటే అక్కడ ఏమన్నా క్రైమ్ జరిగితే, నేరం జరిగితే, అక్కడ నేరం జరిగింది ఎవరు చేసింది తెలుసుకోవచ్చేమో. అతన్ని పట్టాలంటే ట్రాక్ చేయాల్సి ఉంటుంది. అంటే నగరం మొత్తం ఎక్కడి నుండి వచ్చిండు, ఎక్కడి వరకు పోయిండు, ఏ ఇల్లు అంది, లేకపోతే ఏ బండి పైన వెళ్ళిండు, బస్ స్టాండ్ పోతే బస్ స్టాండ్లో ఏ బస్ ఎక్కిండు, ఇవన్నీ ట్రాక్ చేస్తూ చేరాల్సి ఉంటుంది, పట్టుకోవచ్చు. కాబట్టి సీసీ కెమెరాల ఆవశ్యకత చాలా ఉంది. మీ అందరి సహకారం అవసరం ఉంది. సమాజాన్ని మీకు కూడా దాని లాభం ఉంటుంది బాగా. ఇంకో విన్నపం ఏంటంటే రియల్ ఎస్టేట్లో చాలా లీగల్ సమస్యలు వస్తుంటాయి. ఒకరి ప్లాట్ ఇంకొకరికి, లేకపోతే బౌండరీ సమస్యలు అవన్నీ లేకుండా, ఎవరికి నష్టం లేకుండా లాభము మీకు వచ్చేటట్టు లాభం కోసమే చేస్తారు ఎవరైనా వ్యాపారం. అధిక లాభం కావాలి, ఒక సిస్టమేటిక్గా ఎవరికి నష్టం కాకుండా, దాంట్లో క్రైమ్ రిజిస్టర్ అయ్యే విధంగా పోలీస్ స్టేషన్ల చుట్టూ బాధితులు తిరగకుండా అవన్నీ చూసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. చందు అన్న కనిపిస్తలేడు. ప్రత్యేకంగా ఇక్కడ నన్ను ఆహ్వానించిన చందు అన్న గారికి, తర్వాత మహబూబ్ నగర్ రియల్ ఎస్టేట్ సంబంధించిన రిలేటర్లకు అందరికీ నా ఒక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రభుత్వం నడవాలన్నా, ఒక రాష్ట్రం నడవాలన్నా ముఖ్య అంశంగా మారిన సబ్జెక్టు రియల్ ఎస్టేట్. మన బిజినెస్లు కానీ ఏ ఒక్క వ్యాపార రంగన్నా రియల్ ఎస్టేట్కి బాగా ముడిపడి ఉన్నది. ఒక టైంలోనేమో రియల్ ఎస్టేట్ భూమ్ అని చూసినాం. ఒక ఎకరము ₹1 కోటి, 2 కోట్లు అన్నట్లు గాలిలో రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా వ్యాపారాలు జరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా రిజిస్ట్రేషన్లు జరుగుతూనే ఉన్నాయి. ఒక రాజకీయాలు కూడా నడవాలంటే రియల్ ఎస్టేట్ ఉంటేనే రాజకీయాలు కూడా ఒక లీడర్ ముందుకు పోయే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉంది, దేశంలో కూడా ఉంది. అయితే అన్న చెప్పినట్లు ఖచ్చితంగా రియల్ ఎస్టేట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టైంకి పర్మిషన్లు రాకపోవడం, లేకపోతే అనుకున్న విధంగా రేట్లు కుదరకపోవడం. ఇది ఒక చిన్న కథ చెప్తానా. ఎట్లుంటుందంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎట్లుంటుందంటే, రేట్లు చూస్తేనేమో 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు ఎకరం అన్నట్లు రేట్లకు రేట్లు పెరిగిపోతున్నాయి. రెండో దిక్కు చూస్తేనేమో డబ్బున్న వాళ్ళు వైట్ మనీ ఉన్న వాళ్ళు, అరే కొంచెం దూరం పోతే నాకు ఇంకొక 5 ఎకరాలు ఎక్స్ట్రా దొరుకుతుంది కదా అని చెప్పి ఆయన ఉన్నాడు. అంటే డబ్బున్న పరిస్థితి ఎట్లుందంటే, నా డబ్బు నా ఇష్టం, ఏదన్నా పోయి పెట్టుకుంటా, వీటిని ఎందుకు పెట్టుకోవాలి అని చెప్పి డబ్బున్న వాళ్ళు. రియల్ ఎస్టేట్ ల్యాండ్ ఉన్న వాళ్ళేమో ఇన్ని రేట్లు చూసుకుంటే, ఆహా నాకు 10 ఎకరాలు ఉంది, ఈ 10 ఎకరాలు 30 కోట్లు వలుగుతుంది, 50 కోట్లు వలుగుతుంది అని చెప్పి ఆశ మీద బతికేస్తున్నారే తప్ప వ్యాపారం కానీ బిజినెస్ కానీ జరిగే పరిస్థితి ఈరోజు ఉంది. సంఘం జేఏసీలో నుంచి ఇదొక సంఘం, 4 సంఘాలు వచ్చి జేఏసీగా ఏర్పడింది. ఎవరి సంఘం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు తమ యొక్క క్యాలెండర్ను వేసుకోవడం జరిగింది. వారి యొక్క క్యాలెండర్లను
మిథునన్న చేతుల ద్వారా ఆవిష్కరణ జరుగుతున్నది. అందరూ సభ్యులతో సహా కొద్దిగా సహకరించాలి. సభ్యులతో స్వాగతం పడాలి. వంటగది కూడా ఉన్న అందరూ ఒకసారి వచ్చి ఇక్కడ ఆశీర్వాదాలు కావాలని కోరు. ఓకేనా. ముందుగా నా పేరు మహబూబ్నగర్ రియల్ ఎస్టేట్ ప్రెసిడెంట్ చందు యాదవ్. ముందుగా మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు మరియు ఎమ్మెల్యే గారికి మా రియల్ ఎస్టేట్ సభ్యులందరికీ గణతంత్ర శుభాకాంక్షలు. 76వ ముఖ్యంగా ఈరోజు ఒక ప్లాట్ఫామ్ అయిందంటే ఈరోజు జేఏసీ నుంచి అందరం కలిసి ఈరోజు ఇంతకుముందు 4-3 సంఘాలు లేకుండా ఒక ఏకదాటిగా ఒక ప్లాట్ఫామ్కి క్రౌన్ ఫంక్షన్లో ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. కారణం మీ అందరి సపోర్ట్ వల్ల ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు, మా తోటి రియల్టర్ అందరికీ మేము ప్రభుత్వానికి విన్నవించుకునేది ఒక్కటే, మా ఆకలి బాధ, మా ఆక్రోష. ఈరోజు 4 సంవత్సరాల నుంచి ఏదైతే సగమైందో జీపీ లెవెల్లో సగం రిజిస్ట్రేషన్ అయినవన్నీ ఆగిపోయి సడన్గా వచ్చి మా పుట్ట కొట్టింది. దాని మీద మేము దీని మీద 24 గంటలు బతికేటోళ్ళం. మహబూబ్నగర్ జిల్లాలో 2000 మంది ఉన్నాం. మొత్తం స్టేట్ మొత్తం కలుసుకుంటే 8 లక్షల మంది కుటుంబాలు ఉన్నాయి. దాన్ని గ్రహించి మాకు ఇమ్మీడియట్లీ ఈ జీపీ లేఅవుట్లు, ఎల్ఆర్ బిఆర్స్ ఇవన్నీ చాలా ఇబ్బంది ఉన్నాయి. దాన్ని ఇమ్మీడియట్గా పాత వగంగా పూర్వవైభవం రావాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జై రియాల్టర్స్, జై జై రియాల్టర్స్. మధ్యాహ్నం దాదాపు 4 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్పై గ్రామ పంచాయతీ లేఅవుట్స్పై విధించిన ఆంక్షల వల్ల మొత్తం రాష్ట్రంలో 8 లక్షల కుటుంబాలు వీధిన పడ్డాయి. 8 లక్షల కుటుంబాలు వీధిన పడ్డాయి. ప్రతి జిల్లాలో నేను రాష్ట్ర అధ్యక్షునిగా ప్రతి జిల్లాల్లో వెళ్ళి ఎక్కడ చూసినా వారి ఆవేదనను వింటూ వస్తున్నాను. ఎక్కడ చూసినా ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. చాలా బాధలో ఉన్నారు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ అసోసియేట్స్ అందరూ. వారి యొక్క ఆవేదనను 4 సంవత్సరాల నుంచి అన్ని శాసనసభ్యులకు, అన్ని జిల్లాల శాసనసభ్యులకు మరియు మంత్రివర్యులకు వినతి పత్రాలు ఎన్నో సమర్పించడం జరిగింది. ఇప్పటి వరకు వాటిపై ఎలాంటి అక్కడి నుండి ఎలాంటి ఆసక్తత వ్యక్తపరచలేదు. కాబట్టి త్వరలోనే వీటిపైన అంటే గ్రామ పంచాయతీ లెవెల్స్ పైన విధించిన ఆంక్షలను ఎత్తేసి అందరి కళ్ళలో ఆనందాలు నింపాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. జీపీ లేఅవుట్లను ఆపడము, జీపీ లేఅవుట్లు అప్పటికే ఇష్యూ కాబట్టి, మార్కెట్ కాబట్టి ఉన్న సైట్లను సైతము అప్పుడు ప్రభుత్వము ఆపడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కుప్పగూలిపోయింది. ఈ కుప్పగూలిపోయిన రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక వనరుగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగాన్ని తిరిగి పునరుద్ధరించాలన్న భాగంగా ఈరోజు మహబూబ్నగర్లో క్రౌన్ ఫంక్షన్ హాల్లో ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి సభలో పట్టణ ప్రముఖులు, మహబూబ్నగర్ ఎమ్మెల్యే గారు మరియు ప్రజాప్రతినిధులు హాజరు కావడం జరిగింది. ఇటు ఈ సభలో క్యాలెండర్ మా యొక్క రియల్ ఎస్టేట్ సంఘాలన్నీ, మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న రియల్ ఎస్టేట్ సంఘాలన్నీ ఒక జేఏసీగా ఏర్పడి తిరిగి రియల్ ఎస్టేట్ రంగాన్ని పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మేము ఏమేమి చర్యలు తీసుకోవాలి మరియు ప్రభుత్వం యొక్క సహకారము, ప్రభుత్వం కూడా ఏమేమి అమెండ్మెంట్స్ జీవోలు తీసుకురావాలనే అంశాల మీద ఈరోజు విస్తృతంగా చర్చించడము జరిగింది. అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు సైతము ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఏ రకంగా తిరిగి పునరుద్ధరించాలి, ప్రభుత్వం తరఫున మేము చేయవలసిన విధి విధానాలు ఏంటి అని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా సూచనలు చేయడం జరిగింది. మా జేఏసీ ఆధ్వర్యంలో ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అర్ధాంతరంగా ఆగిపోయిన జీపీ లేఅవుట్లు, గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఏవైతున్నాయో తిరిగి పునరుద్ధరించాలని చెప్పి మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఇప్పుడున్న ముడా, రేరా రకరకాల పర్మిషన్లో ఒక లేఅవుట్ స్టార్ట్ చేయాలంటే ఎంతో ఎక్స్పెన్సివ్తో కూడుకున్నది. ఒక్కొక్క ప్లాట్ సుమారుగా 10-15 వేల గజం అమ్మితే తప్ప ఇప్పుడున్న పర్మిషన్స్ తీసుకొని ఒక వెంచర్ చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి జీపీ లేఅవుట్లలో ఏదైతే టౌన్ ప్లానింగ్ పర్మిషన్స్ నామ్స్ ఉన్నాయో అదే జీపీ లేఅవుట్లలో పెట్టి కొంత వెసులుబాటు కలిగించి జీపీ లేఅవుట్లను పునరుద్ధరిస్తే రియల్ ఎస్టేట్ రంగము తిరిగి వ్యాపారము పుంజుకుంటుంది, ప్రభుత్వానికి కూడా వ్యాపారము
ఆర్థిక వనరుగా ప్రభుత్వానికి కూడా లాభదాటిగా ఉంటుంది. అటు ఏజెంట్లకు, ఇటు రియల్టర్లకు, ఇటు సామాన్య ప్రజలకు కూడా లబ్ధి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు రియల్ ఎస్టేట్ రంగంలో తెలంగాణ ప్రభుత్వము తీసుకోవాల్సిన అంశాలను మేము చర్చించడము, రిప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా రిజిస్ట్రేషన్స్లో నెలకొన్న సమస్యలు, ఈరోజు ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ తీసుకుంటారు. పూర్తి ఎల్ఆర్ఎస్ చెల్లించినా కూడా పొజిషన్ డిక్లరేషన్ లేదు. పొజిషన్ డిక్లరేషన్ వచ్చే విధంగా, లీగల్ క్లియరెన్స్ వచ్చే విధంగా ఖచ్చితమైన మార్గదర్శకాలు ఇప్పుడు రెవెన్యూ చట్ట సవరణలో పొందుపరచాలని చెప్పి, ఎల్ఆర్ఎస్లో కూడా ఎగ్జంప్షన్ ఇవ్వాలని చెప్పి, జీపీ లేఅవుట్లు పునరుద్ధరించాలని చెప్పి, రియల్ ఎస్టేట్ రంగాన్ని పునరుద్ధరించడానికి, వ్యాపారము పుంజుకోవడానికి ప్రభుత్వము, ఇటు రియల్ ఎస్టేట్ సంఘాలు పూర్తిగా సహకరించి ఈ ఏవైతే విధి విధానాలు తీసుకోవాలో ఆ ప్రభుత్వము దీని మీద చొరవ చూపి రిలాక్సేషన్ ఇవ్వాల్సిందిగా ఈరోజు జేఏసీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. సభ పెద్ద ఎత్తున సక్సెస్ కావడం జరిగింది. కావున మా యొక్క నిజమైన న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిశీలిస్తుందని, దీనికి సంబంధించిన అమెండ్మెంట్స్ ఇస్తుందని చెప్పి మేము పూర్తి విశ్వాసం ప్రభుత్వంపై ఉంచుతూ ఈరోజు ఈ సందర్భంగా అందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. स्काइलॉर बिल्डर्स एंड कंस्ट्रक्शंस के नाम से मेरी कंपनी है और कुछ वेंचर्स भी हैं। आज बतारीख 26 जनवरी 2025 को क्राउन गार्डन फंक्शन हॉल में एक प्रोग्राम मुनक़िद किया गया, जिसमें एमएलए सर एनएम श्रीनिवास रेड्डी गारू, कोतवाल साहब, संजीव मुदिराज साहब और मिथुन रेड्डी साहब और दीगर ऐसे बड़े बड़े लीडर्स को जो है इनवाइट किया गया। आज का मेन मुद्दा हमारे रियल एस्टेट एसोसिएशंस का ये था कि हमारे जो प्रॉब्लम्स चल रहे हैं अभी, क्योंकि सब लोग जानते हैं रियल एस्टेट की मार्केट बहुत डाउन हो गई है अभी और सब एजेंट्स परेशान हैं। इसी सिलसिले में एक प्रोग्राम का इनेकाद किया गया, जिसमें सभी बड़े लीडर्स को बुलाया गया और साथ में 4 बड़े जो एसोसिएशंस हैं रियल एस्टेट के, उनका एक जेएसी बनाया गया था, जिसका मैं वाइस चेयरमैन हूँ। और चारों रियल एस्टेट एसोसिएशंस के जो है कैलेंडर लॉन्च किए गए, साथ में जेएसी का कैलेंडर लॉन्च भी किया गया श्री एनएम श्रीनिवास रेड्डी साहब एमएलए महबूब नगर के हाथों। उसके बाद एक हमारा रिप्रेजेंटेशन भी दिया गया, जिसमें हम लोगों ने रियल एस्टेट के डिवीज़न में जो प्रॉब्लम्स हम फेस कर रहे हैं, जैसे कि जीपी लेआउट्स बंद हैं उसका प्रॉब्लम और दीगर ऐसे प्रॉब्लम्स जो है हम लोगों ने एमएलए सर से डिस्कस किए और एमएलए सर ने भी जो है ना बड़ा तयक़ुन दिया कि वो हमें पॉजिटिव रिप्लाई देंगे और हमारे सारे प्रॉब्लम्स को सीएम साहब रेवंत रेड्डी साहब के साथ में जो है ना डिस्कस करेंगे और इसका हल निकालने की कोशिश करेंगे। मुझे मौका देने के लिए शुक्रिया। थैंक यू सो मच।